వీళ్ళు ఎంత అయితే ఇప్పుడు బిల్లు అందదా మన దగ్గర షోరూంలో దాని బట్టలని ఇప్పి బయట కూర్చుని పెట్టినాం బండిని. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మంతిని పోవాలి. 2 రింగులు ఉన్నాయి, 2 రింగులు పట్టుకొని మంతిని పోవాలి. రింగులు అంటే చాలా మందికి అర్థం కాదు కావచ్చు. విల్సులు, మనం కొత్త విల్సులు తెస్తాం. కేజీ విల్స్ అంటారు చూసినా, మనకి ఫుల్ విల్స్ అనమాట. కొత్త విల్సులు తేవాలి, బండి కొంచెం షోరూమ్కి తీసుకుపోవాలి. ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, దీనికోసం ఈ పని అంతా. ఇక ఆడ కనబడుతుందా, ఒక రింగ్ ఆడున్నది, ఇంకొక రింగ్ ఈడున్నది. ఇవి రెండింటిని పట్టుకొని షోరూమ్కి పోవాలి. ఫస్ట్ అయితే మనం మీదికి అయితే రింగులు ఎక్కిద్దాం. రింగులు ఎక్కించిన తర్వాత ముచ్చట నెక్స్ట్. ఇక రింగులు ఎక్కిస్తారు కదా, తీసుకొని ట్రాలు ఎక్కిస్తారు. ఈ కొత్త రింగులు వస్తాయి, ఈ పాత రింగులు కొంచెం మంచిగానే ఏం చేయాలి, లేకుంటే ఆడ ఇనుప సామాన్ కన్నా వడదింగుడే. ఈ రింగులతో పెద్దగా పుట్నాల కేసులు అయితే రింగులను కూడా చూసి వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఇది రింగులు దింపుకొని మళ్ళీ షోరూమ్ దగ్గరికి పోవాలి. ఇది 2వ రోజు. నిన్న తీసుకుపోయి మన బండి షోరూంలో పెట్టి వచ్చినాం. ఇప్పుడు నేను పోతున్నా. అవ్వ మొత్తం తిరిగిపోవాలంటే మనకి 30 కిలోమీటర్లు వస్తుంది. ఈ మంతిని గోదావరిలోకి వెళ్ళి రైట్ గడ్డి కొట్టినాం అనుకో, నడుచుకుంటా అరగంటలో వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటా పోయినా కానీ కొంచెం దగ్గర ఉంటుంది. మళ్ళీ ఆడ పోయినా 100 రూపాయలు పెట్రోల్ కావాలి, మళ్ళీ బండి కూడా పట్టుకు రావాలి మనది. అందుకే గోదావరికి వెళ్ళి నడుచుకుంటూ పోతాను. మన పొలం కాడికి వెళ్ళి దిగినా ఈ గోదావరిలో కూడా అంతగానో నీళ్ళు ఏం లేవు, కానీ గమ్మత్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నడుచుకుంటూ వస్తాను ఇట్లా. దగ్గర ఒక 1.5 year 2 years తర్వాత మళ్ళీ గోదావరిలో నడుచుకుంటూ. అంతకుముందు ఒకసారి పైప్ ఎత్తుకొని వచ్చిన చూసినావా, ఈ 1.5 kilometer ఇప్పుడు నడుచుకుంటూ పోతానా. జబర్దస్త్ ఉంది. ఇలా పెట్టిన వీడియోకి మాత్రం మామూలుగా క్రేజ్ రాలే, అట్లుంటుంది మనతోటి. ఇప్పుడైతే పోవాలి, దగ్గరికి వచ్చినట్టే. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ మంతిని పోవాలి మనం. మన అన్న కూడా బండి ఇప్పిండట, 2 ముక్కలు చేసినట బండిని. దాంట్లో ఏమున్నది, ఇంకా ఇప్పుడు మనకు పని చేసేది ఒక రిలీజ్ బేరింగ్ ఒకటి వేయాలి, మళ్ళీ ఇంకోటి ఆయిల్ చేంజ్ ఒకటి ఉన్నది. అన్న ఏమంటాడు, అన్న క్లచ్ ప్లేట్ కూడా దగ్గర పడదు అన్న వేసుకో అంటాడు. కానీ మా నాన్న ఏమంటాడంటే, అద్దురాబాయి ఈ సీజన్ కొడితే కదా నెక్స్ట్ సీజన్ వేసుకుందామని మా నాన్న ప్లాను. చూద్దాం, మనం వాడి వేయిన తర్వాత దాన్ని చూసిన తర్వాత లెక్క. మళ్ళీ మన కొత్త రింగులు కూడా రెడీ అయినాయి, రాంగ్ అవి కూడా వేసుకొని రావాలి. ఇక మీకు నేను షోరూమ్ కాడికి పోయిన వాళ్ళు కలుపుతా. పడవెక్కిపోదామంటే గడ ముఖాన నీళ్లు ఉన్నాయి, దగ్గరుండు. ఆ పడవ తోట రాలే. అవ్వ ఇదంతా తిరుక్కుంటా నడుచుకుంటా ఓడైతుంది మన కథ. ఏడికి పోయినా మనకు రోజుకోటి టాస్క్లే మొదలైతాయి అన్నమాట. కొంచెం సెల్ఫ్ మోటార్ సర్వీసింగ్ కూడా చేయాలి, బయటికి తీసుకుపోయి. లంచ్ టైం అవుతుంది వాళ్ళకు. అందుకే మనం కొంచెం ముందే సెల్ఫ్ మోటార్ సర్వీసింగ్ చేయించుకొచ్చుకుంటే అన్నకు కూడా పని ఈజీ ఉంటుంది. మన క్లచ్ పెట్టి కూడా అరిగిపోయింది, దాన్ని మంచిగా చేయించుకున్నాను. బయటకి అయితే అన్న తీసుకుపోయింది. ఇప్పుడు షోరూమ్ చేస్తే ఒక 25 దాకా పడుతుంది, కానీ లేట్ మిషన్ కాడ వర్క్ చేయిస్తాను. అది కొంచెం తక్కువలో అయిపోతుంది. అంతే ఒక ఒక 3 సీజన్లు ఏమో అవుతుంది కావచ్చు. మనం క్లచ్ పెట్టి కూడా వేయించి ఎక్కువ రోజులు కూడా అవుతలే. ఇంకో సీజన్ రావాలి, కానీ కొంచెం తొందరగా అరిగిపోయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిరే అన్న, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిరే. అట్లే బండి కూడా జనరల్ చెకప్ చేయించుకుంటే 6 monthsకి ఒకసారి బండి కూడా మంచిగా ఉంటుంది అనమాట. నువ్వు అట్లే నడుతుంది కానీ వదిలేసి వెళ్ళిపోయినావు అనుకో, అది కొన్ని రోజుల తర్వాత మనని వంట పెడుతుంది. గుర్తుపెట్టుకోరు, మైండ్లో పెట్టుకోరు ఫస్ట్ ఈ ముచ్చట్ల. కింద ఉన్నది బండి, అన్నైతే పట్టుకుపోయాడు. వచ్చిన తర్వాత ఎక్కించడం ఉంటుంది లెక్క. ఇక నీళ్ళు అయితే మొత్తం క్లచ్ పెట్టి లోపలికి బొచ్చని నీళ్ళు పోయినాయి. అన్న మొత్తం క్లీన్ చేసేసిండు. అయ్యో ఇది పట్టుకొని పోదాం, సెల్ఫ్ మోటార్ పట్టుకొని అడిగిపోదాం. ఇక ఆ ఫ్యాన్ బల్ట్ ఏమైనా లూజునా అన్న, కొంచెం లూజునా, దాని ఏమైనా టైట్ చేస్తుందా ఫ్యాన్ బెల్ట్ను? సౌండ్ ఏం వస్తలేదు, కానీ నాకే కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ బెల్ట్. అది పత్తి కట్టలు కొట్టవేనా ఒకసారి, పత్తి కట్టలు గీక ఆ కట్టెగిరి దానికి గుచ్చింది చేత్త కాద్దాం, అయిపోయింది దాని పని. ఇక మొత్తం కారదు కదా, ఇక ఫుల్ టైట్. వీడికెళ్ళి కొంచెం కూలెంట్ బయటకు వచ్చింది. అంతకుముందు అన్న టైట్ చేసింది దీని అయితే మొత్తం ఇప్పటి వరకు అయితే. చూడాలి మరి వాళ్ళకి వెళ్తే వెళ్ళదు. అన్ని పరిస్థితి అయితే ఇట్లున్నది. దీనికి అంత పెద్దగా ఏం కాలే, ఒక ఆయిల్ చేంజ్ ఒకటి ఉన్నది. మళ్ళీ కొంచెం క్లచ్ పెట్టి బాగా అరిగింది అయితే దాన్ని కొంచెం సెట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏముంది, ఆ ఫ్యాన్ బెల్ట్ టైట్ చేసింది అన్న. ఆ రేడియేటర్ దగ్గరికి వెళ్ళి కొంచెం పక్కకి వెళ్ళి ఏంటిది కూలెంట్ కారుతా అంటే మనోడు కొంచెం నట్లేసి టైట్ చేసిండు. మళ్ళీ సెల్ఫ్ మోటార్ కూడా అన్ని ఇప్పించేసిండు. మనం జేజీబాబు దగ్గర పోయినాం పక్కన చేసుకో. అయినా ఒక సాయంత్రం 4 వరకు ఇస్తాను, నాకు కొంచెం పని ఉందన్నాడు. ఇక సర్లే మరి మనకైనా అదే టైం అయితే తీయాలా అని మన సాయంత్రం 4 అయినా మంచిదేలే అని తీసుకున్నాను, చేపిస్తాను. ఇంత అయితే బిల్లు నాకు తెలిసి ఇవ్వాలి. 6 నెలలకు ఒకసారి బండి షోరూమ్కి పట్టుకురావాలి. మనిషి అన్నోడు హాస్పిటల్ పోక తప్పది, బండి అనగా షోరూమ్కి రాక తప్పది. అంతే. ఒకసారి ఎయిర్ ఫిల్టర్ కూడా చూడు బ్రో, ఒకవేళ కొత్తగా ఇట్లా పడుతుందా లేదా అనేది. అంతకుముందే ఏం చేయించినాం, డీజిల్ ఫిల్టర్ 2. ఇప్పుడు వచ్చిన కొత్త బండి చూసినాం, సపరేట్ డైరెక్ట్ డీజిల్ సపరేట్ చేసేది.
మన జాండీలు ఇస్తాడు చూసినావు అట్లా. ఇంకా పంపు కాడికి వెళ్ళి ఎందుకు కాలుతుంది బ్రో డీజిల్? ఏమన్నా ఓరింగ్ పోయిందా? ఇదే రిలీజ్ బేరింగ్ అంతకుముందు మనకు పోయింది. క్లచ్ మీద కాలు అయితే మొత్తం మన బండి సుయ్యమని మొత్తుకునేది కదా, దాన్ని మన కొత్తది మార్చిండు. ఇంతకుముందు చూసిన ఊగేది, ఇప్పుడు ఊతలేదు. దీన్ని మంచిగా గ్రీస్ కొట్టుకోవాలి ఇటు సైడ్ నుంచి. మన వాళ్ళు చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు గ్రీస్ కొట్టుడు, పొక్క పెడితే గీసు ఉంటాయి. లౌడాల మహేంద్రలో నాకు నచ్చంది ఏందబ్బా అంటే, నీ అమ్మ ఇది చూసినావు ఆడ మన చూడకు కార్ కాడ ఆ లోపలగా నాకు ఒక జాలి వేయింది అంతే. ఆ జాలి వేయిన దానికి ఇప్పుడు కొత్త కార్కి వేసుకుంటే అవుతుంది ఆడ 10 రూపాయల జాలికి నేను 180 రూపాయలు ఎందుకు పెట్టాలి నాకు ఒకటి అర్థం కాదు. అమ్మకి చిన్న జాలి పెట్టుకురాను షోరూమ్లలో ఏందేమో పోయి అంత. ఒక్కొక్కసారి కొన్ని అనలేం కానీ అనుడు అవుతుంది. ఇక కొత్తది ఎత్తాను నా పాలు దానికి జాలి లేదు, ఉత్త సెట్ దొరుకుతుంది అట, నార్మల్ జాలి ఒకటి దొరకదట. అందుకే అన్న దాన్ని అట్లా చేస్తాను. మనది పాతది మంచిగానే ఉంది కానీ జాలి లేక అది కొత్త సెట్ వేసుకుండా అవుతుంది. ఇంకా మిగతా బండ్లు షోరూమ్లో దీని ముందర బట్టలని ఇప్పిర్రు. అయ్యో ఇప్పి ఒక సైడ్ కూర్చొని పెట్టరు చూసిరా బండ్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క కథ ఉన్నాయి. 21 మోడల్ బండి దీనికి దగ్గర రిపేర్ చేస్తే ఒక 80-90 వేలు అవుతాయి అట. అందుకే అన్న అయ్యా నాకు రిపేర్ ఏమవుతుందని కొత్త బండి తీసుకుంటా అన్నట్టు అన్న కూడా. ఒక సైడ్ ఇటు సైడ్ ఎక్సెల్ వీకింది, అటు సైడ్ ఎక్సెల్ వీకింది, మాకు క్లచ్ పెట్టి పడుతుంది. పెద్ద పంచ్ అయితే ఉన్నది దీంతో. ఇక పాపం ఆయన తిరగలేక కొత్త బండే చేంజ్ చేస్తాను. దీన్ని చక్కగా పట్టించుకోక ఇట్లా అయిందట. అన్ని బండ్లు ఇట్లా అయితే అని కాదు, మంచిగా నేను ముందు చెప్పేది కొంచెం అర్థం చేసుకోర్రి. ఈడేదో ఊరుతాడని కాకుండా వీడిపో దీని బద్దలని వలిపీకి నేను బండి కింద పడదుగా. నేను ముట్టుకున్నందుకు కింద పడితే మళ్ళీ పెద్ద పంచాయతీ. మనకి కూడా అంతకుముందు ఎక్సెల్ బేరింగ్ మార్చినాం కానీ నేను ఎక్సెల్ మన ట్రాక్టర్ జాయింట్ కలుగుతాను. ఇక మన ఇద్దరితో కాదని ఇంకొక అన్న వచ్చిండు. ఇంతకుముందు మీకు చెప్పిన కదా క్లచ్ ప్లేట్ థ్రోయింగ్ చేపిస్తానా అని. ఈ వైట్ షర్ట్ వేసుకుని ఉన్న దగ్గరనే ఆ క్లచ్ ప్లేట్ మంచిగా థ్రోయింగ్ చేసిన నేను అనుకుంటానా. మరి ఏమైతే ఫీల్డ్ ఎక్కిన తర్వాత కొట్టంగా వెళ్తాయి దాన్ని నమ్మేందు మనకు కూడా. మా ఇద్దరితో కాదు పాపం అందరు మెకానిక్లు అందరు ఈ రోజు మంచి ఏంది ఫీల్డ్ మీదకి వెళ్ళిపోయారు. ఆ బ్రో ఒక్కడే ఉన్నాడు పాపం సూర్యుడు బ్రో. ఇక అందుకే ఈయన కూడా హెల్ప్ చేస్తాను. మన దగ్గర వేయించినాం కదా, ఈయన తెలిసిన ఆయన ఉన్నట్టున్నది. ఇక ప్రతి ఒక్క పని చేస్తాను, మనం కూడా కొంచెం హెల్ప్ చేసినాం కానీ ఆ నట్లు ఎక్కించి అది ఇది కొంతవరకు ఫుల్ఫిల్గా అయ్యానంటే మనతో కూడా కాదు. మళ్ళీ అందరినీ సాటిస్ఫై చేయలేం కదా, మనకు అందరు కావాలి మరి, కానీ అందరినీ సాటిస్ఫై చేయలేం. ఇక మన పని చేయించుతాను చూడు పని గమ్మతుంటది. మన దగ్గర మాకు 26 నిమిషాలు పట్టింది లౌడాల పని. అది కలుసు లేదు, నీ ఆ ఓడు కూర్చుంటలేదు. అంత పెద్ద తలకాయ తిన్నది ఇవ్వాలి కానీ ఇక ఏదో సెడి చేసినాం మిల్లంగా. ఏం చేస్తావు తెలుసా మా గోస. మన తెల్లారిదా ఫీల్డ్ మరి ఎవడు కొట్టాలా మనది, మనమే కొట్టుడు. అట్లా ఉండేలే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం. ప్యాకింగ్ అయితే మొత్తం కలుపుడు అయిపోయింది. ఇక్కడ ఒక నట్టు ఎక్కించుకున్నాం కదా, మిగతా నట్లు ఎక్కించుకుంటే కూడా అయిపోతుంది. ఒక 20 నిమిషాలు ఒక 6 నట్లు ఉంటాయి ఆడ లోపల, దీనికి 6 నట్లు ఎక్కించుకున్నాం. ఈ మీద ఇవన్నీ ఎక్కించుకోవాలి. ఇప్పుడు మాకు ఒక 20 నిమిషాలు పట్టింది దగ్గర దీనికోసం లౌడల పని. అవ్వా బండిది కూడా జాయింట్ కలిపిరు, మీరు చూసిరు కదా. ఇప్పుడు మనం సెల్ఫ్ మోటార్ దగ్గర పోదాం. అన్నకు ఫోన్ చేస్తే సెల్ఫ్ మోటార్ బుష్షులు పోయినాయి అని చెప్పిండు. అది చూద్దాం మరి, బుష్షులు వేయించుకుందాం. ఎందుకని ఎప్పుడైనా మనకు వడేడే కదా. అన్నగారు పోయి ఆ బుష్షులు వేయించుకొని సెల్ఫ్ మోటార్ పట్టుకొని ఇడికి వచ్చినా అనుకో, మన వాళ్ళు ఫుడ్ చేసుకుంటారు, ఆయిల్ పోసుకొని మనం దేంగేసారు ఇడికి వెళ్ళి బిల్లు చేసుకొని. ఉత్తపుణ్యానికి సెల్ఫ్ మోటార్ కాడ వెయ్యి వేసినాయి. అది మంచిగా లేతాను బ్రో, కానీ ఏంటంటే తన్నుకుంటుంది లేతా అంటే. ఈ చలికి ఆయన దగ్గర పొద్దుగాలకు అదే నిన్న కొడితే మొత్తానికే లేసు లేదు. అవ్వ ఈ లొల్లికి నా వాడైతే ఎందుకు మళ్ళీ పుష్కాన్ రింగ్ల మీద ఆగింది అనుకో, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. ఇప్పుడైతే ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసిండు. ఇక ఆయిల్ పోసి ఇంజన్ ఆయిల్ పోసుకుంటే ఒక సిమ్ వేసుకొని వెళ్ళిపోడే, పని కూడా అయిపోయినట్టే, తొందరగా అయిపోతుంది. ఇక అట్లా పెట్టుకోవాలి. సైడ్ పొక్కలకి వెళ్ళిపోతుంది బ్రో. ఈ సైడ్ పొక్క కనబడుతుందా మీకు? ఈ సైడ్ పొక్కలకి వెళ్ళిపోతుంది. గౌరవ పెట్టుకుంటే కొంచెం పోకుంటుంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక వట్ట ముక్క పెట్టి పోతారు. ఇక్కడ లేని కాడ ఈ షోరూమ్లో కాబట్టి గౌరవలు ఉన్నాయి. గౌరవలు లేని ఫీల్డ్ మీకు వచ్చినట్టు వట్ట ముక్కలు పెట్టి పోస్తే, మీరు వట్టలు పెట్టి పోసలే కాబట్టి బయటకు వచ్చిన వాళ్ళే. ఒక సైడ్కి ఓడిషన్ చూసినావా, అది కొంచెం ఎయిర్ కోసం అన్నమాట. ఇట్లా బబులి రాకుండా ఇట్లా సాఫ్గా వస్తుంది. ఒక సైడ్ కొంచెం ఎయిర్ లోపలికి పోతున్నా పోసుకుంటాను కదా, అట్లా పోసుకోవాలి మొత్తం. అది ఎన్ని కిలోల బకెట్ ఇప్పుడు? 7 కిలోలు కదా, 7 లీటర్లు కదా, 7.5 దానికి 2595 రూపాయలు ఉన్నది దగ్గర. ఇక 2600 వేసుకోలేదు దానికి. మన బిల్లు ఎంత అవుతుందో ఇక్కడ చూడాలి. షోరూమ్లోకి వెళ్ళి అయితే బయటికి వెళ్ళినా ఇక మన బిల్లు చెప్తా. ఈరోజు అయింది షోరూమ్లో దగ్గర 5000 అయింది. మన ఆయిల్ చేంజ్ ఉంది, చిన్న సామాన్లు పడ్డాయి. ఇంకా మనకు ఏఎంసీ ఉండే, అంటే గోల్డ్ ఏఎంసీ అంటారు చూసిన కార్లల్లో, ఆ ఏఎంసీ అనమాట. దానివల్ల ఒక 2000-2500 సేఫ్ అయింది. లేకుంటే లేబర్ ఛార్జ్ పడేది, అది ఒక 2300 దాకా పడేది. అది ఒక పొక్కుండు. కానీ మనకు ఆల్రెడీ ఏఎంసీ ఉంది కాబట్టి అది వాళ్ళలేదు. ఇక బయట క్లచ్ పెట్టి థ్రోయింగ్ చేయించిన అని చెప్పినా కదా, దానికి 7000 తీసుకున్నాడు.
అట్లా ఇప్పుడే కొత్త క్లచ్ పెట్టేయాలంటే 25,000 కూర్చుతుంది దగ్గర అంటే 25,000 సంథింగ్ 20 నుంచి 25,000 చేంజ్ ఉంటుంది. నాకు కూడా కరెక్ట్ ఎంత రేట్ ఉంటుంది తెలియదు. ఇవాళ నేను చేయించిన పని అయితే ఇది దగ్గర 12,000 చిల్లర. ఇంకా సెల్ఫ్ మోటార్ రోడ్ చేయించిన అది 1,000 రూపాయలు 1,050 అట్లా పడ్డది. 13,000 పని. ఇంకా రింగులు ఉన్నాయి, ఆ రింగులకు 32,000 ఎంతో పడతాయి సంథింగ్. ఇక అడిగి వేనా వదిలేస్తుంది మనకు. నాన్న మాట్లాడండి ఆ రింగుల గురించి. అట్లా ఇవాళ జరిగిన పని ఇది దగ్గర 50,000 దాకా లేస్తాయి ఈ సీజన్ అనే. అవ్వా అంటే రింగులు అంటే ఎప్పుడు కొట్టంలే మాట 4 సీజన్కి ఒకసారి రింగులు ఎత్తాను అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రింగులు ఎత్తాం కంటే పెద్ద ఖర్చేం కాదు. ఈ మిగతా చిన్న ఖర్చు అయితే ఇలా అయినది నా కథ ఇది. ఇంకా మళ్ళీ ఒకసారి బ్యాటరీ చెకింగ్ చేపిద్దామని వచ్చిన. ఈ బ్యాటరీ చెక్ చేసుకొని ఆ రింగులు పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోవడే. కుదిరితే ఆ రింగుల కాడ వీడియో తీస్తా, ఇక లేకుంటే వెళ్ళిపోతే నాకు కూడా చేతను 5 పీసలు ఎత్తాను. బండి పట్టుకొని ఇంటికైతే పోతానా. ఇక బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చిన మీకు నేను చూపెడతా. మన రింగులు పట్టుకొని పోతాను అనమాట. అక్కడ ఒక్కనే ఉండే మళ్ళీ అది నక్క మనం అక్కడ ఆల్రెడీ అది తీసుకోలే అనమాట. ఏంటిది ట్రైపాడ్ తీసుకురాలి. ఇవ్వాలి ఈ ట్రైపాడ్ తీసుకురాకపోయిన తర్వాత ఏమైందంటే నాకు ఒకటి వీడియో తీసుకోవడం అక్కడ లేడు. లేకపోయిన తర్వాత రింగులు ఎక్కించేటి దించేటి నేను తీయలే. రేపు పొద్దుగాల మనం రింగులు తీయంగా వీడియో కూడా తీస్తాం. ఎట్లా తీస్తాం, ఎటువంటి రింగులు తెచ్చినాం, మనకి ఎంత ప్రైస్ పడ్డది. నేను ఇప్పుడు శాంపుల్ లెక్క చూపెడతా చూడు. రింగులు గురించి చూసావా, దాని 10కి 10 ఉన్నాయి. 2 జత పట్టుకొచ్చిన జత ఎటు పోయినా జతే పట్టుకొద్దాం మనం. ఇంటికి పోయిన తర్వాత ఆయన జత చూపెడతా ఎట్లున్నాయో ఆ రింగులు కూడా.